ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. సో ఆల్రెడీ మనకి అండర్ గ్రాడ్యుయేట్ యొక్క డేట్స్ అయితే వచ్చేసాయి. ఆగస్ట్ 7th నుంచి స్టార్ట్ అవుతుందండి డేట్ అనేది, గుర్తుపెట్టుకోండి. సో అంటే సుమారుగా ఒక 30 డేస్ స్టడీ ప్లాన్ అనుకోండి నార్మల్గా. అంటే ఇప్పటి నుంచి మనం డైలీ అసలు ఏం టచ్ చేయాలి, ముఖ్యంగా మేజర్ టాపిక్స్ ఏంటి, సో మనం వేటిని ఎలా తీసుకోవాలని చెప్పేసి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆగస్ట్ 37 కంటే ఈ రోజు నుంచి చూస్తే మనకి 35 డేస్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే 35 డేస్ ఉన్నాయి నన్ను అడిగితే. సో ఎందుకు అంటే ఈ రోజు నుంచి మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, ఓకేనా, స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటారు. సో చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు ప్రిపేర్ అయిన వాళ్ళు. సో 35 డేస్లో 30 డేస్ ప్లాన్ నేను ఎలా చెప్తున్నానంటే, సో మనకి అండర్ గ్రాడ్యుయేట్కి ఇప్పుడు గ్రాడ్యుయేట్ కొంతమంది రాశారు, కొంతమంది రాయలేదు. సో గ్రాడ్యుయేట్కి అండర్ గ్రాడ్యుయేట్కి సేమ్ సిలబస్ ఉంటుంది. అంటే సిమిలర్ సేమ్ సిలబస్ అంటే ఏముంటుంది, ప్రతి దాంట్లో ఉండే టాపిక్సే ఉంటాయి. మ్యాథ్స్ అని, రీజనింగ్ అని, జనరల్ అవేరెన్స్ అని. అయితే మీ అందరికీ తెలుసు, ఇంకా మార్క్స్ కోసం అంటారా, ఇంకా ఇది 30 మార్క్స్, ఇది 30 మార్క్స్, ఇది 40 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. ఇంకా కట్ ఆఫ్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ యొక్క కట్ ఆఫ్ ఎంతో మనకి తెలీదు. బట్ అది ఏంటంటే మనకి ఆ కట్ ఆఫ్ని చూసి మనం అండర్ గ్రాడ్యుయేట్ని కూడా ఒక అంచనా వేయొచ్చు. బట్ ఆ కట్ ఆఫ్ వచ్చిన తర్వాతే మనం మాట్లాడుకోగలం. సో ప్రజెంట్ అయితే మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి అండ్ వీటిని మైండ్లో ఉంచుకోవాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని. చాలామంది అంటున్నారు జనరల్ అవేరెన్స్ చాలా టఫ్గా ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి, సో మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంది అంటున్నారు. ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ మ్యాథ్స్ రీజనింగ్ అనేది మీకు లైఫ్ సేవింగ్ అవుతుంది. ఎందుకంటే రెండు కలిపి 60 మార్క్స్ కదా, ఇక్కడ రెండు కలిపి 60 మార్క్స్. ఓకే, ఇది 40 మార్క్స్. ఇందులో నువ్వు మరీ 40 మార్క్స్లో ఒక్క మార్క్ కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉంటావా చెప్పు, లేదు కదా. సో మినిమంలో మినిమం ఒక 15 మార్క్స్ నుంచి 20 మార్క్స్ స్కోర్ చేసే విధంగా నువ్వు ప్రిపేర్ అయితే, సో ఇందులో 60 మార్క్స్లో ఒక 50 మార్క్స్ వచ్చిన, ఓకేనా, ఒక 55 మార్క్స్ నువ్వు మ్యాథ్స్ మీద ఫోకస్ చేసి, రీజనింగ్ ఫోకస్ చేసి. ఎందుకు నేను ఎలా చెప్తున్నాను, మ్యాథ్స్ రీజనింగ్ ఎందుకు చెప్తున్నాను ఇక్కడ చూడండి. మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఏదైనా సరే ప్రతి దాంట్లో దూరిపోయి అదరగొట్టేద్దాం బెదరగొట్టేద్దాం అంటే అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ నేను పేపర్ చూసిన తర్వాత రియాలిటీ నాకు అర్థమైంది ఏంటంటే, మ్యాథ్స్ రీజనింగ్ ఈజీగా వచ్చాయి, మ్యాథ్స్ రీజనింగ్ ఈజీ టు మోడరేట్. ఈ రెండు కూడా మనకి ఎలాగొచ్చాయి, ఈ రెండు కూడా మనకి ఈజీ టు మోడరేట్ వచ్చాయి. అంటే ఈజీ టు మోడరేట్ అంటే కనీసం ఒక వ్యక్తి తను కరెక్ట్గా ప్రిపేర్ అయితే, మ్యాథ్స్ కొంచెం అంచనా ఉంటే తను అటెంప్ట్ చేయగలడు మ్యాథ్స్ రీజనింగ్. ఇంకా జిఏ అంటారా, సో కొన్ని హార్డ్ షిఫ్ట్లో చాలా హార్డ్గా అడిగాడు, లాస్ట్ అవుతున్న షిఫ్ట్లో మాత్రం జిఏ కూడా చాలా ఈజీగా అడిగాడని చాలా పేపర్లు నేను చూసాకే తెలిసింది నాకు, ఓకేనా. చాలామంది చెప్పలేదు హార్డ్ అంటున్నారు, బట్ ఆ జిఏ పేపర్ లాస్ట్ షిఫ్ట్లో అయిన వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా అడిగాడు, ఓకేనా. సో అది కూడా ఉంది అక్కడ. అంటే మళ్ళీ 40 క్వశ్చన్స్ అన్అటెంప్టెడా అంటే ఇందులో కంప్యూటర్ ఉంది కదా, ఇందులో హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది. ఈ క్వశ్చన్స్ కూడా బాగానే అడిగాడు, కొన్ని అటెంప్ట్ చేసే విధంగానే ఉన్నాయి, ఓకేనా. సో అది. సో ఇక్కడ నేను ఫుల్గా పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత, నేను చూసిన క్వశ్చన్స్ తర్వాత, ఇక్కడ మనం మ్యాథ్స్ రీజనింగ్ మీద నాకు అర్థమైంది ఏంటంటే ఈజీ టు మోడరేట్ కాబట్టి డైలీ కూడా దీనికి టైం ఇవ్వాలి. దేనికి, మ్యాథ్స్ రీజనింగ్కి టైం ఇవ్వాలి. మ్యాథ్స్ రీజనింగ్కి టైం ఇస్తే మనకి 60 మార్క్స్లో అట్లీస్ట్ ఒక 55 మార్క్స్ స్కోర్ చేసే విధంగా చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు, ఏ షిఫ్ట్ అయినా సరే. ఎందుకంటే నేను నెక్స్ట్ షిఫ్ట్ పేపర్లో కూడా నేను చేస్తాను, అందులో మీకు అర్థమవుతుంది. ఇంకా జిఏ అంటారా, జిఏలో ఒక 15 మార్క్స్ నుంచి 20 మార్క్స్ కదా. సో యావరేజ్గా తీసుకున్న 35 మార్క్స్లో ఒక 17 మార్క్స్ మనం వేసుకున్న, 17.5 మార్క్స్ వేసుకున్న యావరేజ్ స్కోరు. ఇదంతా 65, ఓకేనా, 67.5 కదా, అంతేనా, లేదు 72.5 అయిపోతుంది, ఓకే. సో అంటే ఇంత అవసరం లేదు మీకు, 70+ వస్తే రా స్కోరు. అంటే నేను రా స్కోర్ చాలా దాంట్లో 60 to 70 వస్తే చాలు, 60 to 65 వస్తే చాలు రా స్కోర్ అంటున్నారు. నేనేమంటున్నానంటే ఓకే అది నిజమైతే పర్వాలేదు, కానీ నిజం కాకపోతే నువ్వేం చేస్తావు, నువ్వు 60, 65 ఒకటే బ్రో. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా గోల్ పెట్టుకుంటే అది పెద్దదిగానే పెట్టుకో, చిన్నది పెట్టుకోక. ఎందుకంటే నువ్వు చిన్నది పెట్టుకుంటే ఇంకా చిన్నది వస్తుంది. నువ్వు 50 స్కోర్ పెట్టుకున్నావు అనుకో, నీకు 50 కన్నా తక్కువ వస్తాయి. 70 పెట్టుకున్నావు అనుకో, 70 కన్నా తక్కువ వస్తాయి. 80 పెట్టుకుంటే 80 కన్నా తక్కువ వస్తాయి. అంటే గోల్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువే పెట్టుకో. ఈ సుత్తిగాళ్ళు ఉంటారు బయటన, నీకు ఆ పైన ఏవేవో చెప్తారు, అలా కాదు ఇలా కావదు ఇలా కావదు, అలా రాదు ఇలా రాదని. ఓకే, రాదో రాకపోతే పక్కన పెట్టు, నువ్వు 100% ఎఫర్ట్ ఇస్తే అది వచ్చిందో రాదో నీకు తెలుస్తుంది. నీ ఎగ్జామ్ నీ లైఫ్,
ఓకేనా? సో నేను చెప్తే అవ్వదు, వేరే వాళ్ళు చెప్తే అవ్వదు. నీకేంటో నువ్వేంటో నీకు తెలుసు. కాబట్టి సో ఒక గోల్ అనేది పెట్టుకో. సో స్కోర్ అనేది పెద్దది పెట్టుకో. స్కోర్ అనేది ఎక్కువ పెట్టుకుంటే దీంతో పాటు పక్కన మనకి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు కూడా నార్మలైజేషన్ మీద డిపెండ్ అవ్వకు. గవర్నమెంట్ వాడు మోసం చేస్తాడు. అది ఎవరికి ఎలా నార్మలైజేషన్ ఇస్తాడో తెలీదు. గ్రేడ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 90 మార్కులు వచ్చినా సరే వాడికి ఒకడికి జాబ్ రాలేదు. ఓకేనా? 58 మార్కులు వచ్చినోడికి నార్మలైజేషన్లో 92 మార్కులు యాడ్ అయ్యాయి. అంటే చూడు వాడికి జాబ్ వచ్చింది. సో బుర్ర పాడైపోద్ది ఒక్కొక్కడికి కూడా నార్మలైజేషన్లో. సో అందుకే మనం స్కోర్ను కొంచెం డిపెండ్ అయ్యి ఉంటే అట్లీస్ట్ ఒక ఆవగించంత అదృష్టం ఉన్నా మనకు నార్మలైజేషన్లో కూడా లక్క కలుగుతుంది అన్నమాట. సో దాని మీద మనం అది ఆలోచించకూడదు, దాని మీద డిపెండ్ అవ్వకూడదు. సో మొత్తం మనకి 90 మినిట్స్ ఉంటుంది కదా. సో మొత్తం 90 మినిట్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి సో దీన్ని అండ్ గ్రాడ్యుయేట్, ఇది అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి మ్యాక్సిమం అండర్ గ్రాడ్యుయేట్ ఎలా ఉంటుంది మనకి 12th బేస్డ్ ఉంటుంది. అంటే 10th నన్ను అడిగితే 10th బేస్డ్ అండ్ 12th బేస్డ్ ఉంటుంది అంతే. 10 to 12. గ్రాడ్యుయేట్ పేపర్ ఎలా వేస్తే ఈజీ టు మోడరేట్, మరి అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ ఎలా వేస్తాడో ఒకసారి మీరే ఊహించుకోండి. సో మీరే ఊహించుకోండి. ఓకేనా? సిలబస్ పెట్టుకొని మీకు ఏ టాపిక్స్ రావో చూసుకోండి. ఇప్పుడే చూసుకోవాలి, ఎందుకంటే రాకముందు, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ డేస్లో రివిజన్కి ఇవ్వాలి మనం ఎక్కువగా. ఓకేనా? లాస్ట్ 10 days మాత్రం రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు. ఇప్పుడు 30 daysలో ఎప్పుడు కూడా నేను లాస్ట్ నుంచి మొదలెడుతున్నాను. లాస్ట్ 10 days కూడా ఈ లాస్ట్ 10 days ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ 10 days మనం రివిజన్కి ఇచ్చుకోవాలి. ఏది? రివిజను ప్లస్ మాక్ టెస్ట్. ఈ రెండు కూడా మాక్ టెస్ట్లు. అది సబ్జెక్ట్ వైజ్ అవ్వచ్చు. నేనైతే చాప్టర్ వైజ్ బాగుంటాయి. చాప్టర్ వైజ్ తర్వాత సబ్జెక్ట్ వైజ్ వెళ్ళండి. సబ్జెక్ట్ వైజ్ తర్వాత అప్పుడు ఫుల్ మాక్ వెళ్ళండి. బాగుంటుంది. ఓకేనా? ఎందుకంటే అట్లీస్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు నువ్వు రాసినప్పుడు ఇందులో ఏవైతే రాస్తావో ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఒక సుమారుగా ఒక 7 నుంచి 8 లోపు మాక్ టెస్ట్లు ఏవి? సబ్జెక్ట్ అండ్ చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత సో వీటితో పాటు నువ్వేం చేయాలి? టైం అండ్ ఎక్యురసీ పెంచుకోవాలన్నమాట. అంటే నెగిటివ్ని అవాయిడ్ చేయడం. ఓకేనా? నెగిటివ్ని అవాయిడ్ చేయడం, టైంని యూటిలైజ్ చేసుకోవడం. నేను రీజనింగ్ క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్కి మనం ఎంత టైం ఇస్తున్నామో చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా? సో అది ఒకవేళ నువ్వు కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ చేస్తే, నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ 3 months కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మీద కానీ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మాత్రమే అడుగుతాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, అంటే ఈ అయిన ఏప్రిల్ వీటి దగ్గరే అడిగాడనమాట. సో మ్యాక్సిమం అవే అడిగాడు. సో కాబట్టి వాటిని కొంచెం మేనేజ్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సార్ మరి డైలీ రొటీన్ ఏమవుతుంది మనకి? ఇప్పుడు 30 daysలో నాకు మోటివేషన్ ఉండదు కదా. అంటే దేంతో స్టార్ట్ చేయాలంటే, ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ప్రతి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అంటే ఎర్లీ మార్నింగ్ లేగుస్తావు ఖచ్చితంగా నాకు తెలిసి. సో ఎర్లీ మార్నింగ్ లేచావు అనుకో, సో ఎర్లీ మార్నింగే మనకి మ్యాథ్స్ పట్టుకో. మార్నింగ్ మ్యాథ్స్ చాలా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, మ్యాథ్స్ బాగా పనిచేస్తుంది. ఓకే, నాకు మ్యాథ్స్ వచ్చేసు అనుకుంటే నేను ఏం రెఫర్ చేస్తానంటే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం కొంచెం కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ చదివితే ఆ బిట్స్ బాగా గుర్తుంటాయి. ఓకేనా? ఎందుకంటే మార్నింగ్ మన బ్రెయిన్ 100% పనిచేస్తుంది. అంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా, ఎంత 5 o'clockకి ఆ టైంలో మన బ్రెయిన్ కొంచెం బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఈ టైంలో మనకి మ్యాథ్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ జిఏ జనరల్ అవేరెన్స్ కానీ ఇలా ఇచ్చుకుంటే మనకు బాగుంటుంది. అయితే మిడ్ డే అనొచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం అదే 12 o'clock అనుకో, ఈ 12 తర్వాత ఏంటంటే భోజనం చేసి మనం కొంచెం బద్ధకంగా ఉంటాం చూసారా, ఆ టైంలో రీజనింగ్ ప్రాక్టీస్ ఇస్తే చాలా మంచిది. రీజనింగ్ ప్రాక్టీస్ ఒక 1.5 hours ఇచ్చారనుకోండి, ఇది మార్నింగ్ ఒక 2 hours ఇచ్చారనుకోండి, సరిపోతుంది. ఓకేనా? నేను ఇక్కడ సిలబస్ కోసం చెప్పట్లేదు. ఫస్ట్ నేను ఏంటంటే అసలు రోజులో మనం ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి అంటే, మేజర్గా యావరేజ్ పీపుల్కి ఈ టైమింగ్స్ బాగుంటాయని నా ఒపీనియన్ అంతే. కొంతమందికి మార్నింగ్ పూట చదవకుండా నైట్ టైం చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఓకేనా? ఈవెన్ ఇది కాలేదనుకోండి, మీరు జనరల్ అవేరెన్స్ కూడా ఆఫ్టర్నూన్ మీరు జనరల్ అవేరెన్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, అది మీ ఇష్టం. కానీ ఈవినింగ్ సరదాగా మీరు ఏం చేయాలంటే, ఈవినింగ్ కొంచెం మనకి ఇదిగా ఉంటుంది బ్రెయిన్. సో ఈవినింగ్ టైంలో ఏం చేయాలంటే, ఈవినింగ్ టైము మాక్ టెస్ట్ రాయడం బెటర్. ఓకేనా? మార్నింగ్ కన్నా నన్ను అడిగితే మార్నింగ్ అంతా ప్రిపరేషన్లో ఉంటారు, ఏవేవో చేస్తూ చదువుతూ ఉంటారు కాబట్టి మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వడమో లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడమో, ఈ రెండిట్లో ఏదో పని చేయండి. మాక్ టెస్ట్ రాయడం కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం కానీ, లైక్ యూట్యూబ్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. లేదు అంటే నేను ఆల్రెడీ ఎన్టీపీసీ, ఏఎల్పి,
గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్లు ఎన్ని కుప్పలు నేను సాల్వ్ చేశాను. అండ్ అలాగే ఇప్పుడు 2025లో అడిగిన రీసెంట్ గ్రాడ్యుయేషన్ పేపర్ కూడా నేను ఇప్పుడు సాల్వ్ చేస్తాను. సో అది కూడా మీరు యూట్యూబ్లో పెడతాను, అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకోండి, యాడ్లు వస్తున్నాయి అనుకుంటే డౌన్లోడ్ చేసి ఆఫ్లైన్లో చూడండి. సో అంతే, దానివల్ల నాకు యూజ్ లేకపోయినా పర్వాలేదు, మీకు యూజ్ ఉంటుంది కదా. సో అది అంటున్నాను అనమాట. సో యూట్యూబ్ని ఫాలో అవ్వడము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడము, వీడియో పాజ్ చేసుకొని సాల్వ్ చేయండి. సో ఆ విధంగా చేస్తే ఈజీగా మీకు వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూస్తారండి. ప్రిపేర్ అవ్వకుండా రాసిన వాళ్ళకే 55, 59 మార్కులు వచ్చాయి. ఓకేనా, అంటే ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళు రాసినప్పుడు. కొంతమంది చెప్పారన్నమాట, అన్న నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాను, యాక్చువల్గా పేపర్ టఫ్ ఉంటుంది అనేసుకొని ఇంకా గివప్ ఇచ్చేసి వెళ్ళాను, కానీ నేను పేపర్ అయితే ఫుల్గా అటెంప్ట్ చేశానన్న అన్నారు. నేను షాక్ అయినా, ఎలాగ బ్రో అంటే ఆల్రెడీ టచ్ ఉందన్న, క్వశ్చన్స్ అయితే ఈజీగా అడిగాడు అన్నారు. సో ఏమో ఏ పుట్లో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు. సో అందుకే మీరు ఎఫర్ట్స్ ఇవ్వండి, చిన్న చిన్న ఎఫర్ట్సే మనకి పెద్ద పెద్ద ఎఫర్ట్స్లో ఉంటాయి 30 days తర్వాత. సో అందుకే వీటి మీద ఎఫర్ట్స్ ఇవ్వండి. ఆల్వేస్ రిమెంబర్ టైం మేనేజ్మెంట్ అండ్ ఎక్యురసీ ఇవ్వండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి అయిపోయిన తర్వాత, ఒక డే అయిపోయిన తర్వాత అనలైజ్, లాస్ట్లో మీరు పడుకునే ముందు చేయాల్సింది ఏంటంటే అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి మిస్టేక్స్, ఎక్కడైతే మిస్టేక్స్ వచ్చాయో నేను ఆల్రెడీ చెప్పాను. ఇది మిస్టేక్స్ వచ్చినప్పుడు దీనికి ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, దీనికి ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ నోట్స్ ఎలా ఉండాలంటే మీకు రివిజన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్గా ఉండాలి. లైక్ మ్యాథ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా మర్చిపోయారు, ఆ ఫార్ములా రాసేసుకోవడం. ఒక ప్రాబ్లం తప్పు చేశారు, ఆ ప్రాబ్లమ్ స్క్రీన్ షాట్ తీసేసుకోవడమో, లేదంటే ఆ ప్రాబ్లమ్ని ఒక దగ్గర నోట్ చేసేసుకోవడమో, ఏదోటి ఇలా చేసాలి. ఇలా డైలీ ఒక అనలైజ్ చేసినప్పుడు ఒక 30-45 minutes దీనికి ఇచ్చేయడం, మాక్ టెస్ట్ని రివైజ్ చేయడం, మిస్టేక్స్ని రివైజ్ చేయడం. సో ఇవన్నీ చేయాలన్నమాట. ఓకేనా. సో ఆల్వేస్ రిమెంబర్ ఇప్పుడు రీసెంట్గా అయిన గ్రాడ్యుయేట్ పేపర్ని మాత్రం సాల్వ్ చేయండి. గ్రాడ్యుయేట్ పేపర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ని, తర్వాత రీజనింగ్ని, ఈ రెండు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చెయ్యండి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇదే ప్యాటర్న్ టీసీఎస్ వాడు మళ్ళీ అండర్ గ్రాడ్యుయేట్కి రిపీట్ చేస్తాడు. ఖచ్చితంగా కొత్త మోడల్స్ అయితే రావు, ఇప్పుడు ఆల్రెడీ దించిన మోడల్సే వస్తాయి. ఆ ఫార్మేట్లోనే వచ్చే అవకాశం 90% ఉంది. 10% ఎందుకు వదిలేసానంటే ఏమో ఆడు మనం ఇలా థింక్ చేస్తామని చెప్పి వాడు వేరేలా థింక్ చేయొచ్చేమో. మనం ఇప్పుడు నేను దేవుని కాదు కదా అన్నీ చెప్పడానికి. సో వాడు ఎలా థింక్ చేస్తాడో మనకు తెలియదు కాబట్టి సో అది కూడా మనం మైండ్లో పెట్టుకుని, బట్ 90%, 95% నేను చెప్తాను గ్రాడ్యుయేట్ పేపర్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఓకేనా. గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఇప్పుడు రీసెంట్గా అయినా 2025 పేపర్ మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్ రీజనింగ్ చేయండి. అలాగే జీఏ టాపిక్స్ ఎందుకు అంత రాడ్ ఇచ్చాడు, అసలు ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఒకసారి అనలైజ్ చేయండి. ఓకేనా. సో అది అలాగే రివైజ్ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసేసుకోండి. ఓకేనా. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసేసుకోండి. తర్వాత షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక దగ్గర రాసేసుకోండి. ఆల్వేస్ రిమెంబర్ టేబుల్స్, మ్యాథ్స్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ అలా ప్రిపేర్ అవుతూ ఉండండి. అలాగే కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేస్తూ ఉండండి. మీ హెల్త్ జాగ్రత్త, నీట్గా పడుకోండి, మంచి ఫుడ్ తినండి. ఓకేనా. ఎక్కువ స్ట్రెస్ ఏం తీసుకోవద్దు. లైఫ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ దిస్ ఎగ్జామ్ ఓన్లీ, ఇది ఒకటే ఎగ్జామ్ కాదు. ఓకేనా. సో కాన్ఫిడెన్స్తో చదవండి, 100% ఇచ్చి చదవండి, వస్తే వచ్చింది లేదంటే లేదు అన్నట్లే చదవండి అంతే. ఓకేనా. సో ఎప్పుడు కూడా ఇదే నా లైఫ్ అనుకున్నట్లే ఎట్టొద్దు, ఎక్కువ ప్రెషర్ పెట్టినా మైండ్ తీసుకోలేదు. ఇంకా సబ్జెక్ట్ విషయానికి వస్తారా, సో ఏ సబ్జెక్టులతో స్టార్ట్ చేయాలి అన్న డౌట్ కూడా మీకు ఉంటుంది. సో ఏ సబ్జెక్టులతో స్టార్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్ తీసుకుందాం. సో మ్యాథ్స్లో నేను గమనించింది గ్రాడ్యుయేట్ పేపర్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను అనమాట. అంటే గ్రాడ్యుయేషన్ పేపర్ చూశాక అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా ఖచ్చితంగా నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫికేషన్. ఓకేనా. సింప్లిఫికేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చేస్తాయండి, ప్రతి షిఫ్ట్లో కూడా వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. ఓకేనా. నెంబర్ సిస్టమ్ అంటే ఇందులో చాలా రకాలు ఉంటాయండి. సో నెంబర్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఎల్సిఎమ్, ఎస్సిఎఫ్, తర్వాత మనకి ఇంకా మోడల్స్ ఉంటాయి నెంబర్ సిస్టంలో. సో నెంబర్ సిస్టమ్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. సింప్లిఫికేషను, నెంబర్ సిస్టము. సింప్లిఫికేషన్ అంటే ఇందులో డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, ఆ టైప్ మాట. ఓకేనా. సో మీకు బాడ్మాస్ రూల్ అవ్వచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ టైప్ అన్నీ కూడా ఇందులో అడుగుతాడనమాట, ఈ సింబల్స్ సంబంధించినవి అలాంటివి. సో ఈ రెండు టాపిక్లు చాలా ఇంపార్టెంట్. మీరు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు, నెంబర్ సిస్టమ్ నుంచి, సింప్లిఫికేషన్ నుంచి, ఈ 2 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. సో వీటి తర్వాత మోస్ట్లీ రిపీట్ అయిన టాపిక్స్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి పేపర్, ప్రతి షిఫ్ట్ పేపర్ మీరు చెక్ చేసుకోండి, నేను చెప్పిన టాపిక్స్ వచ్చాయా లేదా చూడండి. 4th వన్ వచ్చేసి యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్ మాట. ఇంకోటి ఏంటంటే టైమ్ అండ్ వర్క్ మాట. సో టైమ్ అండ్ వర్క్లో నుంచి ఈ మధ్య ఏమడుగుతున్నాడు అంటే పైప్ అండ్ సిస్టమ్స్ అడుగుతున్నాడు. ఓకేనా. సో అది టైమ్ అండ్ వర్క్ అన్నానంటే ఇంకా దానికి సంబంధించినవన్నీ మాట. ఓకేనా. తర్వాత టైము,
స్పీడు, డిస్టెన్స్ మాట. అంటే ఇందులో నుంచి మనకి ఎటువంటి టైప్ అడుగుతున్నాడంటే, అడిగితే ట్రైన్స్ అడుగుతాడు, లేదంటే బోట్స్ అడుగుతాడు, లేదంటే ఈ టాపిక్ అడుగుతాడు. 3 రిలేటెడ్ మాట. ఈ 3 రిలేటెడ్గా ఉంటాయి. దీని మించిన ఒక క్వశ్చన్ అయినా పడకపోతే అది అసలు ఎగ్జామ్ పేపరే కాదు. అలా ఉంటుంది క్వశ్చన్. అంటే ఒక 6-7 క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్లో వస్తాయి ఖచ్చితంగా. అంతెందుకండి, మీరు ఎప్పుడైనా చూసారా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 2 టాపిక్ల నుంచి ఎప్పుడు కూడా ఇస్తాడు క్వశ్చన్స్ అనేవి. ఇవి మన అందరికీ తెలుసు. ఇంకా మెన్సురేషన్ అంటారా, సో మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెన్సురేషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకేంటి, ఆల్జీబ్రా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్జీబ్రా క్వశ్చన్లు మీరు అందరూ ఫేస్ చేసే ఉంటారు ఎగ్జామ్లో. తర్వాత ఏమించో జామెట్రీ నుంచి ఒక క్వశ్చను, అది కోఆర్డినేట్ జామెట్రీ నుంచి చెప్పను, బట్ జామెట్రీ నుంచి అయితే ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. అలాగే ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. చూడండి, ఇక్కడే 11 టాపిక్లు కరెక్ట్గా మనకి ఎక్కువసార్లు రిపీట్ అయిన టాపిక్లు రాశాను. ఇక్కడ నేను ఇక్కడ చూసే రాశాను నేను. ఓకేనా, మోస్ట్లీ అన్ని షిఫ్ట్లలోని ఏ టాపిక్లు రిపీట్ అయ్యి ఇప్పుడు నేను చెక్ చేశాకే ఇక్కడ నేను రాసి చూపించాను అనమాట. ఓకేనా, సో ఇవి మ్యాథ్స్లో ఈ టాపిక్స్ని బాగా ఎక్కువ ప్రిపేర్ అండి. అయితే మీరు అన్నది చూసారు, ఇక్కడ పర్సంటేజెస్ రాయలేదు కదా అంటే, ఎస్ పర్సంటేజెస్ నేను రాయలేదు, రేషన్ ప్రపోర్షన్స్ నేను రాయలేదు, బట్ వచ్చాయి క్వశ్చన్లు అయితే వచ్చాయి, బట్ ఎక్కువ రిపీట్ అయినవి నేను అంటున్నాను అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఎక్కువ రిపీట్ అయినవి నేను అంటున్నాను. ఇప్పుడు రేషన్ ప్రపోర్షన్స్ పరంగా మాట్లాడుకుంటే ఏమొస్తుంది, ఏజెస్ వస్తుందన్నమాట. అంటే రేషన్ ప్రపోర్షన్స్ ఇవ్వట్లేదు, వాడు ఏజెస్ ఇస్తున్నాడు, లేదా దాంతో మనకి పార్ట్నర్షిప్ అని ఉంటుంది, పార్ట్నర్షిప్ లాంటివి ఇస్తున్నాడు అనమాట. ఓకేనా, వీటిని లీస్ట్లో పెట్టుకోండి. దీన్ని వదిలేమని నేను చెప్పట్లేదు, దీన్ని లీస్ట్లో పెట్టుకోండి. బట్ ఫస్ట్ ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఈ జామెట్రీ మీకు ఒకవేళ కష్టంగా ఉంటే దీన్ని నెగ్లెక్ట్ చేయండి. అలాగే ట్రిగ్నోమెట్రీని, వీటి నుంచి 1-2 మార్కులు తప్ప అంతకుమించి ఎక్కువగా రావట్లేదు. ఓకేనా, ఇవి స్టార్ మార్కు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్టు, టైము, స్పీడు, డిస్టెన్సు, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, నెంబర్ సిస్టము, సింప్లిఫికేషను, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ మనం రీజనింగ్ చూద్దాం. సో రీజనింగ్లో ఇప్పుడు రీసెంట్గా నేను నిన్న పేపర్ నేను డౌన్లోడ్ చేసినప్పుడు కూడా అందులో ఎక్కువగా రీజనింగ్ టాపిక్స్ నేను ఏం చూసానంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్. ఎనాలజీ అంటే హ్యాష్ ట్యాగ్లు ఇచ్చేసి సంథింగ్ ఒక నెంబర్, ఒక పేరు ఇచ్చేసి ఆప్షన్ వెరిఫికేషన్ చేయమంటాడు, ఇలా పర్సంటేజ్లు ఇచ్చేసి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎనాలజీ నుంచి న్యూ ప్యాటర్న్ అడిగాడు. సో ఎనాలజీ నుంచి న్యూ ప్యాటర్న్ అడిగాడు కాబట్టి యూట్యూబ్ని ఫాలో అయిపోండి. సో ఈ న్యూ ప్యాటర్న్స్ వీడియోస్ ఎప్పుడు వచ్చినా సరే మిస్ చేసుకోవద్దు. సో ఆ వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకే యూజ్ ఉంటుంది. ఓకేనా, సో అది మీ గురించే చెప్తున్నాను అది. సో రెండోది వచ్చేసరికి ఎనాలజీ తర్వాత, అంటే ఎనాలజీతో పాటు నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే పజిల్స్. ఓకేనా, అంటే పజిల్స్ లెక్క అడుగుతున్నాడు అనమాట. ఒక పెద్ద మ్యాటర్ ఇచ్చేసి ఆ మ్యాటర్ తాలూకు ఆప్షన్ వెరిఫికేషన్ చేయమంటున్నాడు అనమాట పజిల్ టైప్లోని. ఓకేనా, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇది మోస్ట్లీ రిపీట్ అయిందన్నమాట మనకి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో. ఓకేనా, పజిల్ అంటే మళ్ళీ ఈ టైప్ ఆఫ్ పజిల్స్ కాదు, డిఫరెంట్ అన్నమాట. ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా ఇచ్చేసి అది నెక్స్ట్ యూట్యూబ్ వీడియో నేను చేయబోతున్నాను. సో అందులో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లేకుండా పేపర్ లేదండి అసలు. ఎవరినైనా అడగండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఇప్పుడు చూడండి, మొన్న రీసెంట్గా అయిన ఎగ్జామ్స్ చూడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే లేదు. అది అంత బాగుందన్నమాట పేపరు. అంటే ఈజీగా ఒక 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు నువ్వు అటెంప్ట్ చేసి వచ్చు, అంటే అలా వెళ్ళిపోవచ్చు. అంటే 3 to 4 మార్క్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్తున్నారంటే మీరు నమ్ముతారా? 3 to 4 మార్క్స్. సో అది నేనే షాక్ అయ్యాను. ఒక షిఫ్ట్ అయితే 4 క్వశ్చన్లు అడిగాడు సిట్టింగ్ అరేంజ్మెంట్. బుర్రపాడు అసలు. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు సర్క్యులర్ ఒకటే కాదు, సర్క్యులరు, స్క్వేరు, ఈ ర్యాంకింగు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్లోనే వస్తాయన్నమాట. ఓకేనా, ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్ అయితే మొత్తం అన్ని షిఫ్ట్లు కలిపి 205 క్వశ్చన్లు వచ్చాయండి తెలుసా ఈ పీడిఎఫ్లో చూస్తే. ఇది సుమారుగా 3 నుంచి 4 క్వశ్చన్స్ అడిగాడు ఎక్కడి నుంచి రీజనింగ్. అంటే స్మార్ట్గా చదవండి, హార్డ్ వర్క్ చెయ్యండి, నేను కాదనట్లేదు, బట్ స్మార్ట్గా కూడా ఆలోచించండి కొంచెం. తర్వాత ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది లేకుండా అవ్వదులే అనుకోండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. ఈజీగా 3 క్వశ్చన్లు వచ్చేస్తాయి ఇందులో నుంచి. అది డిఫరెంట్ మోడల్స్ అవ్వచ్చు. తర్వాత ఎవరి ప్రయారిటీ అంటే బ్లడ్ రిలేషన్ ఖచ్చితంగా వస్తుందని మనం మెన్షన్ చేయొచ్చు, బ్లడ్ రిలేషన్స్. ఇంకా తర్వాత ఇంపార్టెంట్ సిలోజిజమ్స్. ఓకేనా, సిలోజిజం. సో వీటిల్లో నుంచి ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ రిలేషన్స్ 2 క్వశ్చన్స్ మెన్షన్ చేయొచ్చు మనం. ఓకేనా, ఇంకా తర్వాత అంటారా డైరెక్షన్స్. నేను మ్యాక్సిమం వచ్చినవే ఇప్పుడు చెప్తున్నాను, పేపర్ చూసి చెప్తున్నాను. కావాలంటే ఇప్పుడు మీకు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసి మీ కళ్ళ ముందే రియాలిటీగా చూపిస్తాను కావాలంటే.
ఎందుకంటే నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరే చూడండి కావాలంటే. ఓకేనా? సో అది. సో కాబట్టి మనం ఇక్కడ చేయొచ్చు. ఇంకా 7th వన్ అంటారా, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి, మిస్సింగ్ టర్మ్స్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాట. ఓకేనా? మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్లు ఇచ్చాడన్నమాట. మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చాడు. సో అంటే ఇప్పుడు దీంతో పాటు ఆడ్ మ్యాన్ అవుట్ లాంటివి ఉంటాయి చూసారా, ఇచ్చిన 4 ఒకటి తేడాగా ఉంది, ఆడ్ 1 అవుట్ అని చెప్పేసారు, ఆడ్ మ్యాన్ అంటున్నాను, ఆడ్ 1 అవుట్ అని చెప్పేసి అంటారు కదా. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడన్నమాట. సో ఇవి అండి రీజనింగ్ నుంచి మెయిన్గా మనకి ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో నథింగ్ టు ఫియర్. ఓకేనా? సో అది ఏదైనా సరే అది అలా గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇంకా లీస్ట్లో ఏం పెడతారు, కౌంటింగ్ ఫిగర్స్ లాంటివి, పేపర్ ఫోల్డింగ్స్ ఇవ్వట్లేదు ఎక్కువ, అసలు ఇవ్వట్లేదు. కౌంటింగ్ ఫిగర్స్ కానీ, క్యాలెండర్ కానీ, క్లాక్ కానీ, అసలు క్లాక్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఆర్ఆర్బీకి క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు, ఎక్కువ మెన్షన్ చేయలేదు. కానీ ఈసారి ఎక్కువగా వాడు ఫోకస్ చేయలేదని చెప్పాలి ఈసారి. బట్ చూడడంలో తప్పేం లేదు కదా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి జనరల్ అవేరెన్స్. సో జనరల్ అవేరెన్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉంది అంటే మెయిన్ థింగ్ ఇంక ఎవడేం చెప్తాడండి, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనే చెప్తాడు. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను, లాస్ట్ 6 months నేషనల్ స్కీమ్స్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ నుంచి నేను చూసింది ఏంటంటే స్కీమ్స్ అండి. అంటే యోజన, ఇది ఏంటంటారు, ఈ పదం ఉంటుంది చూసారా, యోజనాస్ అడుగుతున్నాడు. ఓకేనా? తర్వాత ర్యాంకింగ్ అడుగుతున్నాడు. సో ర్యాంకింగ్ అడుగుతున్నాడు, ఇదొకటి. ఓకేనా? సో స్పోర్ట్స్ నుంచి చాలా తక్కువ అడుగుతున్నాడు. సో ర్యాంకింగ్ ఒకటి, యోజనాస్ ఒకటి. ఓకేనా? అపాయింట్మెంట్స్ ఏమో మళ్ళీ ఈసారి మార్చొచ్చేమో ఎవరికి తెలుసు. అందుకే కరెంట్ అఫైర్స్లో ఇది పలానాది అని మనం చెప్పలేము. సో అందుకే టోటల్ 6 months కంప్లీట్గా చదువుకుంటే అది ఎక్కడి నుంచి అడిగినా మీరు రాసే అవకాశం ఉంటుంది. అండ్ జనరల్ అవేరెన్స్లో జిఎస్ ఉంటుందని అందరూ తెలుసు, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బట్ ఈసారి నేను ఏం చెప్తానంటే ఈ జనరల్ సైన్స్ని కొంచెం అవాయిడ్ చేయమనే చెప్తాను. సో బేసిక్ జనరల్ సైన్స్ అని అడగొచ్చు, లేదంటే డెప్త్ అయినా అడగొచ్చు. ఓకేనా? అది ఎలాగైనా అడగొచ్చు. సో ఈ యోజనాస్ మీద, ర్యాంకింగ్ల మీద కొంచెం చదవండి వీలుంటే. తర్వాత సెకండ్ కేటగిరీ ఎవరికి ఇస్తానంటే కంప్యూటర్కి ఇస్తాను. ఎందుకంటే 3-4 క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి కంప్యూటర్ నుంచి. ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 3 to 4 క్వశ్చన్స్ కంప్యూటర్ నుంచి వచ్చాయంటే మీరు నమ్ముతారా? సో కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నా, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కంప్యూటర్ నుంచి కూడా వస్తున్నాయి. తర్వాత కేటగిరీ ఎవరు పొందుకున్నారంటే ఇక్కడ అవార్డు హిస్టరీ పొందుకుంది. సో హిస్టరీ గారికి ఇవ్వచ్చు. హిస్టరీ గారి నుంచి సుమారుగా 250 క్వశ్చన్లు దాటేసాయి. ప్రతి షిఫ్ట్లో కూడా ఎక్కువ క్వశ్చన్లు, 2-3 క్వశ్చన్లు అలా ప్రతి షిఫ్ట్లో హిస్టరీ వస్తుంది. హిస్టరీని బీట్ చేసే మగాడే లేడు అక్కడ. తర్వాత వచ్చేసి కేటగిరీ పాలిటీకి వచ్చింది. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు చూడండి కావాలంటే పీడిఎఫ్లో నేను పెట్టాను, చాలామందికి చెప్పాను కూడా, నేను టెలిగ్రామ్లో చాలామందికి చెప్పాను. సో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. దీని తర్వాత జోగ్రఫీ నుంచి వచ్చింది, పాలిటీ తర్వాత జోగ్రఫీ వచ్చింది. జోగ్రఫీ తర్వాత అప్పుడు మనకి ఈ ఎకానమీ నుంచి వచ్చిందన్నమాట. అంటే ఎకానమీ కూడా మనకి ఎలా అడుగుతున్నాడు అంటే కొన్నిసార్లు కరెంట్ అఫైర్ రిలేటెడ్ అడగొచ్చు, అది ఎలాగైనా అడగొచ్చు. ఓకేనా? సో అది. దీని తర్వాత స్టాటిక్ జీకే అడుగుతున్నాడు అనమాట. స్టాటిక్ జీకే లాంటివి అడుగుతున్నాడు. అంతే తప్ప మనకి జిఏ నుంచి వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కరెక్ట్గా నువ్వు కరెంట్ అఫైర్స్, కంప్యూటరు, హిస్టరీ, పాలిటీ ఈ 4 కొడితే ఏమో నాకు తెలిసినంతవరకు నా అనాలిసిస్ ప్రకారంగా ఒక 15 marks స్కోర్ చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అనాలిసిస్గా చెప్తున్నాను. ఓకేనా? సో కొంచెం స్టాటిక్ జీకే అంటే ఎలాంటివి, టెంపుల్స్ ఇవి అడుగుతున్నాడు. టెంపుల్స్ తర్వాత నేషనల్ పార్క్స్, టెంపుల్స్, లేదంటే డ్యాన్సెస్ అంటే ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ ఉంటాయి కదా. సో ఇలాంటివి ట్రైబ్స్ మాట, అంటే ట్రైబల్ కోసం అడుగుతున్నాడు, ట్రైబ్ కోసం అడుగుతున్నాడు. కావాలంటే ఒకసారి మీరు పేపర్ చూసుకోండి. ఓకేనా? సో బేసిక్ కంప్యూటర్ కోసం మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఎంఎస్ ఆఫీస్ కోసం అడుగుతున్నాడు, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కోసం అడుగుతున్నాడు, ఎంఎస్ ఎక్సెల్ కోసం అడుగుతున్నాడు. సో ఇలాంటి వాటి కోసం అడుగుతున్నాడు అన్నమాట. ఓకేనా? సో అది. సో నెక్స్ట్ ఇది అండి. సో జనరల్ అవేరెన్స్ నేను ఇంతకన్నా మళ్ళీ ఎక్కువ చెప్పినా అది వేస్టే అవుతుంది. ఎందుకంటే మరీ ఎక్కువగా, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో వెయిటేజ్, స్టాటిక్ జీకేలో వెయిటేజ్ అన్నాడు కానీ సో వీటి మీదే ఎక్కువగా అడుగుతున్నాడు. జనరల్ సైన్స్ 2-3 బిట్లు కూడా అడుగుతున్నాడు అంతే. జనరల్ సైన్స్ అంతగా ఏం అడగట్లేదు కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే. గ్రూప్ డీకి అయితే జనరల్ సైన్స్ నేను స్టార్ మార్క్ పెడతాను, అది వేరే స్ట్రాటజీ అది. సో అది నేను ఎక్కువ చూసిన పేపర్స్ కన్నా సో అది ఎక్కువ స్ట్రాటజీ ఉంది అది. సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి
ఈ సిలబస్ అనేది ముందు ఫాలో అయ్యి దీన్ని కంప్లీట్ చేసి జాగ్రత్తగా సరదాగా అలా ఆడుతూ పాడుతూ ఏం చేస్తారు, ఆ సెక్షనల్ మాక్లు కంప్లీట్ చేసేసుకొని సబ్జెక్ట్ మాక్లు కంప్లీట్ చేసుకొని అలా ఆడుతూ పాడుతూ తప్పులు చేస్తూ ఆ తప్పుల నుంచి నేర్చుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళి ఆడుతూ పాడుతూ రాసి నెగిటివ్ మార్కుని తగ్గించుకుంటూ ఎక్యురసీని పెంచుకుంటూ మార్కులు సాధించేయండి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. 30 days ప్లాన్ ఎలా చేయాలో నేను చెప్తున్నాను. అంటే 30 daysకి నేను టైం టేబుల్ ఇవ్వకపోవచ్చు, బట్ 30 daysలో మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీరు ప్లాన్ చేసుకోండి. అందుకే ఇక్కడ చెప్పాను, ఒక రోజులో ఏం చదవాలి ఈ 30 daysలో. చూడండి, లాస్ట్ 10 daysను మాత్రం ఏం చెప్పాను, టైం ఎక్యురసీ రివిజన్ ప్లస్ మాక్ టెస్ట్లు ఇవే ఉండాలి. అప్పుడు మళ్ళీ నేను చదువుకుంటాను, నేను మ్యాథ్స్ మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ చేస్తానంటే అవ్వదు. అన్నీ కలిపి కొట్టాలన్నమాట. అప్పుడు లాస్ట్ 10 రోజులు మాత్రం, అంటే ఇప్పుడు 35 రోజుల్లోని 25 రోజులు నువ్వేం చేయాలి, ఫౌండేషన్. ఇప్పుడు ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ ఫౌండేషను ప్లస్ ఇంకేంటి మనకి ట్రిక్స్, ఏవైతే ట్రిక్స్ ఉంటాయో లేదంటే యూట్యూబ్ వీడియోలు ఉంటాయో వాటిని ఫాలో అవుతూ సరదాగా 25 days గడిపి చేసుకున్న తర్వాత సెక్షనల్ మార్క్స్ ఇచ్చేస్తావు. నన్ను అడిగితే ఇవి చేస్తూ ప్లస్ సెక్షనల్ మార్క్స్ ఇచ్చుకోవడం బెటర్. డైలీ సెక్షనల్ మార్క్స్ ఈ క్విజ్లు ఉంటాయి కదా చిన్నవి, అవి అటెంప్ట్ చేస్తూ కొన్ని బిట్లు మనకు వస్తూ ఉంటాయి కదా, సో అవి చేస్తూ మీకు జనరల్ అవేరెన్స్లో మీకు అంతగా డౌట్ ఉంటే నా వీడియో ఫాలో అవ్వమని చెప్తాను. ఎందుకంటే నా వీడియోలో చాలా డెప్త్ ఉంటుంది. నా జిఏ సిరీస్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్లో ఆ జిఏ సిరీస్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అందులో నుంచి 2-3 బిట్లు వస్తాయని చెప్పాను. నేను చాలామంది రాలేదనుకున్నారు, కావాలంటే మీరు చూడండి నా జనరల్ అవేరెన్స్ బిట్లు ఖచ్చితంగా అవి రిపీట్ అయ్యాయి. సాల్ట్ సత్యాగ్రహ కోసం చెప్పాను, అది వచ్చింది. షిఫ్ట్ 21 జరిగిన ఎగ్జామ్లో, 22 జరిగిన ఎగ్జామ్లో నుంచి ఒక షిఫ్ట్లో నేమించో మనకి మోడర్న్ హిస్టరీ నుంచి గాంధీ ఎరా కోసం అడిగాడు. సో ఇలాగ నేను అన్నీ చెప్పాను. సో ఆ జిఏ సిరీస్ కూడా మీకు యూజ్ అవుతాయి. కాబట్టి ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటే, హెల్త్ జాగ్రత్త, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. మెయిన్ ఇంపార్టెంట్గా వెళ్ళిపోయే ముందు ఎప్పుడు నాకు అలవాటు ఒక విషయం చెప్తాను, బోర్ అనుకున్న వాళ్ళు వీడియో కట్ చేసేయండి. ఒకటే చెప్తాను, మొబైల్ ఫోన్ని చాలా జాగ్రత్తగా వాడండి. మొబైల్ ఫోన్లో లేని దరిద్రాలు, అన్ని దరిద్రాలు ఫోన్లోనే ఉంటాయి. ఫోన్ని పక్కన పెడితే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది బెటర్ అవుతుంది. ఈ ఫోను మనకి పెద్ద భూతం నన్ను అడిగితే. అమ్మ బాబోయ్, చెప్తున్నాను కదా, చాలామంది స్టూడెంట్స్ నేను చాలామంది దగ్గర ఆడియో రికార్డ్స్ తీసుకుంటాను ఈసారి, అవన్నీ మీకు వినిపిస్తాను చూడండి. వాళ్ళు ఎంత ఎడిక్ట్ అయిపోయారో ఫోన్కి. సో ఫోన్ అండి, ఇప్పుడు ఏముంది ఫోన్లోని యాక్చువల్గా వీళ్ళ చాటింగ్స్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఏదైనా సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒక స్టేటస్ వచ్చింది, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ట్రైలర్ వచ్చింది, ఇంకా ఆటోమేటిక్గా యూట్యూబ్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ కూడా మన ఎగ్జామ్ పాస్ అవ్వాలమ్మా ఇడు అని మనకు హెల్ప్ చేసేటట్టు ఇవ్వదు. మన జీవితాన్ని నాశనం చేసేలాగే ఆ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా ఉంటాయి. సో ఆటోమేటిక్గా మన బొటనవేలు దాని మీద వెళ్ళిపోద్ది, ఏముందా వీడియోలో అని చెప్పి. పోనీ నేను ఎట్టిన వీడియో అయినా సరదాగా చూస్తావా, క్లారిటీగా ఫుల్ స్క్రీన్తో చూస్తావా? లేదు. నా వీడియో ప్లే అవుతుంటే కింద కామెంట్లు చదవడమో లేదంటే పైన స్క్రోల్ చేస్తూ వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. ఎందుకంటే మనలో తగ్గిపోయింది ఏంటంటే ఫోకస్ అండి. ఈ ఫోకస్ అనేది మనకి తగ్గిపోయింది. అది ఇన్స్టాగ్రామ్ వల్ల ఒకటే అని చెప్పను, మొబైల్ వల్ల అని చెప్తాను. నేను అన్ని యాప్లని నేను బ్లేమ్ చేస్తాను. సో అందరినీ బ్లేమ్ చేస్తాను. ఈవెన్ అబ్బాయిలకైతే ముఖ్యంగా గర్ల్స్ని కూడా బ్లేమ్ చేస్తాను నేను. ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువగా డిస్ట్రాక్ట్ అయ్యేది అమ్మాయిల వల్ల. అంటే అమ్మాయిలు తప్పట్లేదు, అబ్బాయిల నేచర్ అంతా. సో గర్ల్స్కి దూరంగా ఉండండి. సో మంచి జాబ్ కొడితే మంచి వైఫ్ వస్తుంది. సో మంచి వైఫ్ వస్తుందని నేను చెప్పలేను, అలా అని కాదు, బట్ మంచి లైఫ్ ఉంటుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. అమ్మాయి కోసం ఇప్పుడు ఎందుకులే, కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. సో కాబట్టి అమ్మ నాన్న బాగా చూసుకోవచ్చు మంచి జాబ్ ఉంటే. సో ఈ 30 రోజులు నీవి కాదు, నువ్వు లోకంలో ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడవే ఉన్నావు, నువ్వు నీ పుస్తకాలే అనుకో. ఇంక ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రిపేర్ అవ్వు, ఓకేనా? నీ 100% ఎఫర్ట్ ఇవ్వు. అవ్విందా ఓకే, వెల్ అండ్ గుడ్, ఇంకా బాగా ప్రిపేర్ అవుతావు నెక్స్ట్కి. లేదా డోంట్ గివ్ అప్. లేదు భయ్య నా ఏజ్ అయిపోయిందని, భయ్య బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు, ఓకేనా? సో ఒకటే దారి కాదు, ఎప్పుడు కూడా బీ పాజిటివ్, బీ బ్రేవ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండు, ఓకేనా? సో ఆల్వేస్ ఐఎమ్ విత్ యూ. నీతో ఎప్పుడు నేను ఉంటాను. ఎప్పుడు కూడా కామెంట్ చేయి, ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పు, నేను ఉంటాను. నాకు తగిన సజెషన్ నేను ఇస్తాను, నాకు తగిన హెల్ప్ నేను చేస్తాను. సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పాస్ అవుతావు. అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే అమ్మాయిలకు కూడా ఆల్ ది బెస్ట్ అండి.
నీట్గా రాయండి, నీట్గా ప్రిపేర్ అవ్వండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఇండిపెండెంట్ ఉమెన్గా సాధించండి. అండ్ అబ్బాయిలు మనకు తప్పదు, మనం కొట్టాలి, మనం చెయ్యాలి. మగాడిగా పుట్టిన తర్వాత మనం ఏదో ఒకటి సాధించాలి అన్న ముద్ర వేస్తారు సొసైటీ. సో తప్పదు, మన ప్రయత్నం మనం చేయాలి. బట్ ఏది చేసినా 100% ఎఫర్ట్ ఇచ్చి చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.